బి యుగంధర్ గారు అడుగుతున్నారండి, నా వీక్షకులు సబ్స్క్రైబర్. హాయ్ సార్, నాకు 9 సంవత్సరాల నుంచి మంగు మచ్చలు ఉన్నాయి. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ తగ్గలేదు, ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారండి. యుగంధర్ గారు, నేను మీ కామెంట్ గురించని నా పాత వీడియోలో చెప్పానండి. చాలా మందికి ఆడవాళ్ళకి కామన్ గా మంగు మచ్చలు వస్తాయి. మగవాళ్ళకి మంగు మచ్చలు వచ్చినప్పుడు ఎందుకు అంత మొండిగా ఉంటాయి, ఏ విధమైన మెలాస్మస్ కి అలా ఇబ్బందులు అవుతాయి అనే దాని గురించి నా పాత వీడియోలో వివరించాను. ఈ వీడియోలో మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా లేజర్స్ పని చేస్తాయి, ఏ విధంగా మనకి మంచిగా ట్రీట్మెంట్స్ వస్తాయి అనే దాని గురించి అని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా కామన్ గా మంగు మచ్చలు అనేటివి ఉంటాయండి. జనాభాలో మనకి 3% మందికి 4% మందికి మంగు మచ్చలు వస్తాయి. ఈ 4% మందికి మంగు మచ్చలు వచ్చిన దాంట్లో సగానికి పైగా ఆడవాళ్ళకి వస్తాయి, కానీ చాలా తక్కువగా అరుదుగా మగవాళ్ళకి వస్తుంది. కానీ మగవాళ్ళకి వచ్చినప్పుడు అది చాలా మొండిగా మారుతుంది, అంత ఈజీగా ట్రీట్మెంట్ కి అనగదనమాట. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అసలుకి ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అని అంటే జన్యుపరంగా ఉంటుందండి. జన్యుపరంగా కాకుండా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఉంటుందండి. మగవాళ్ళలో మెయిన్లీ జన్యుపరంగా ఎండకి తీవ్రత పెరుగుతుంది తప్ప ఎండ వల్ల మంగు మచ్చలు రావటం అనేది కాదండి. సో ఆ తీవ్రత అనేది పెరిగేది మంగు మచ్చలకి ఎండతోటి ఉంటుందనేది మనం గమనించాలి. ఒకవేళ జన్యుపరంగా కనుక మనకి మంగు మచ్చలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటే ఎండకెళ్ళటం వల్ల ఆ అల్ట్రావైలెట్ రేస్ లోపల ఉన్న మంగు మచ్చల టెండెన్సీని స్టిమ్యులేట్ చేసి దానికి బయటికి తీసుకొస్తుంది. అయితే ఏం జరుగుతుంది చర్మంలో అనంటే, చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాం. ఈ ఎపిడర్మిస్, డర్మిస్ అనే దానికి ఏముంటుంది అనంటే మధ్యలో మనకి నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేది మెల్నోసైటిక్ యాక్టివిటీ తోటి అవుతుందన్నమాట. అంటే ఈ మెల్నోసైట్స్ అనేటివి ఏం చేస్తాయనంటే చర్మంలో నలుపును అనేది బాగా ఇస్తుంది. చర్మంలో నలుపుని ఇవ్వటం తోటి మెల్నోసైట్ ఏం జరుగుతుంది అంటే అక్కడ రంగు కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెల్నోసైట్ జన్యుపరంగా ఉన్న టెండెన్సీ తోటి కానీ అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి స్టిమ్యులేట్ అయ్యి కింద పడిపోవటం వల్ల, డ్యామేజ్ అయిపోవటం వల్ల మీకు కింద చర్మంలో కిందికి జారిపడి దాని పెండ్యులస్ మెల్నోసైట్ అని అంటాం అనమాట. ఈ పెండ్యులస్ మెల్నోసైట్ తోటి అక్కడ నలుపు అనేది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ నలుపు అనేది ఇవ్వటం తోటి ఏమవుతుందనంటే చర్మంలో పైన పొరల్లో కింద పొరల్లో నల్ల ముద్దలు అనేటివి వదిలేస్తాయి. దీన్నే ఎపిడర్మల్ డర్మల్ మెలాస్మాస్ అని అంటారు. క్లినికోఫేషియల్ వెరైటీస్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. దయచేసి మీరు నా ఛానల్కి వెళ్ళి దాంట్లో వీడియోస్లో మీరు సెక్షన్లో క్లిక్ చేసి అక్కడ ఉన్న వీడియోస్లో మీరు చూస్తే చక్కగా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా నేను మీకు చెప్పాను. అయితే ఈ మెల్నోసైట్ కిందికి జారి పడినప్పుడు ఎపిడర్మల్ డర్మల్ అంటాం కదండి. యూజువల్గా మనకి చర్మం పైన అంతా ఏంటనంటే కామన్గా మనకు అన్ని చోట్ల ఎపిడర్మల్, డర్మల్ రెండు ఉంటాయండి. దానికే వాటిని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం అన్నమాట. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ కి చాలా మొండిగా ఉంటుందండి. ఎక్కువ డర్మల్ కాంపోనెంట్ ఉంటే అంత ఈజీగా రెస్పాండ్ కాదు, కానీ దానికి స్పెషల్ పీల్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. దానితో కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా ఆస్కారం ఉంటాయి. అయితే ఈ మంగు మచ్చలకి మనకి వెరైటీస్ ఏముంటాయి, క్లినికల్ వెరైటీస్ మనం చూస్తూ ఉంటాం. ఏది ఎక్కడ ఉంటుంది, బుగ్గ పైన వచ్చినప్పుడు మంగు మచ్చల, పైన వచ్చిన మంగు మచ్చల ఏ విధంగా ఉంటాయి అని అంటే క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటాం. నుదుట పై భాగం నుంచి ఇక్కడి వరకు వచ్చేదాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటాం. ఈ క్రేనియోఫేషియల్ వెరైటీ నుదుట పైన, అలానే ఇక్కడ కనుబొమ్మల దగ్గర, అలానే ఇక్కడ టెంపుల్స్ దగ్గర, అలానే బుగ్గల పైన కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ ఉన్న మంగు మచ్చలు క్రేనియోఫేషియల్ వెరైటీ బాగానే రెస్పాండ్ అవుతుంది. మ్యాలర్ వెరైటీ అని ఒకటి ఉంటుంది, కేవలం బుగ్గల పైన వస్తుంది, అది మ్యాలర్ వెరైటీ అంటారు. ఇంకొక వెరైటీ వచ్చేసి దవడ పనుల దగ్గర ఇక్కడ ఈ భాగంలో వచ్చేదాన్ని మ్యాండిబులార్ వెరైటీ అంటాం. అంటే దవడ ఎముకని మనం మ్యాండిబుల్ అంటాం కదండి, ఈ ఏరియాలో ఉన్నప్పుడు మ్యాండిబులార్ వెరైటీ అని అంటారు. అలానే ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అని అంటారు. ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మా అంటే ఈ భాగంలో వస్తుందండి మంగు మచ్చలు, ఈ భాగంలో కూడా మంగు మచ్చలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. నుదుటి పైన ఇక్కడ మనకి కనుబొమ్మల పైన, అలానే ముక్కు పైన, అలానే పెదవి పైన, అలానే ఈ భాగంలో మనకి వచ్చేదాన్ని సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. ఈ సెంట్రోఫేషియల్ కానీ, మ్యాలర్ వెరైటీ కానీ, క్రేనియోఫేషియల్ వెరైటీ కానీ, ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ కానివ్వండి, వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. చాలా మంది మంగు మచ్చలకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు,
నేను అసలుకి జీవితం అంతా దీంతోటి బాధపడాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నా వీక్షకులు, సబ్స్క్రైబర్ చెప్పారు కదండి, అలానే మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలుసుకోకుండా చాలామంది కొన్ని సంవత్సరాల పాటు బాధపడుతూ ఉంటారు. మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తోటి చాలా మటుకు మంగు మచ్చలు అనేటివి తగ్గి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు మా దగ్గర పేషెంట్స్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో ఈ పేషెంట్స్ అనేది బాగా మంగు మచ్చల్ని బాగా తగ్గించుకొని మెయింటైన్ చేయటం అనేది కొద్దిగా సింపుల్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా మా దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే నా పేషెంట్స్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పిన రెజిమెన్స్ వాడుకుంటూ దాన్ని మంచిగా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అసలుకి ఎలా తగ్గించుకుంటారు అని అంటే దానికి మెయిన్ ఆన్సర్ మా ఫేషియల్ లేజర్స్. మెలాస్మా లేజర్స్ తోటి, ఫోటోఫేషియల్ వెరైటీ లేజర్స్ తోటి చేయటం తోటి మనకి చర్మంలో ఉన్న మంగు మచ్చల్లో ఉన్న మచ్చలు, ఆ నలుపు ముద్దలు అనేటివి నెమ్మదిగా కరిగి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఈ నల్ల ముద్దలు అనేది కరిగినప్పుడు మనకి ఏమవుతుందనంటే అక్కడే ఉన్నదాన్ని మనకి బయటికి తీసేయటానికని కొన్ని మంచి టాబ్లెట్స్ ఉంటాయండి. గ్లూటథయాన్, ట్రానిక్సిమిక్ యాసిడ్, వైటమిన్ సి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఏం చేస్తాయనంటే ఆ నలుపు మచ్చల్ని మంచిగా కరిగించినప్పుడు ఆ దాన్ని తీసేస్తూ ఉంటుందన్నమాట. అది తీసేయటం తోటి చర్మంలో ఏమవుతుందంటే ఆ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది కాబట్టి చక్కగా మంచిగా రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలండి. నా ఛానల్లో వెళ్ళి మీరు పాత వీడియోస్లో చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. సన్ స్క్రీన్స్ అనేది వాడుతూ ఉంటే మీ చర్మంలో ఉన్న నలుపు ఎక్కువ కాకుండా ఉంటుంది. అలానే మందులు వాడుతూ ఉంటే కూడా మీకు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మందులు, లేజర్స్ రెండు కాంబినేషన్ చేస్తేనే మీకు పిగ్మెంటేషన్కి మంచి రిజల్ట్స్ అనేటివి ఛాన్స్ ఉంటాయి. అంతేకాని పిగ్మెంటేషన్కి కేవలం మందులు వాడతాను, సీరమ్స్ వాడతానంటే తగ్గదండి. దానికి ఖచ్చితంగా మీరు మందులతో పాటు లేజర్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే నెలకొకసారి మనం 1 గంట మనం టైం తీసుకొని ప్రయాణం చేసి వచ్చి మా దగ్గరకు వచ్చి కేవలం అలా లేజర్ చేయించుకుని వెళ్ళిపోతే మీకు సింపుల్గా అయిపోతుంది. లేజర్ అనేది 5 నిమిషాలే ఉంటుందండి. ఇలా టక్ 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 అని చేసేస్తారు. మీరు లేజర్ చేసినాక మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు చక్కగా మీ పనులు మీరు చేసుకుంటారు. అంటే ఇవాళ వచ్చారనుకోండి, ఇవాళ మీరు లేజర్ చూయించుకొని లేజర్ చేయించేసుకొని 5-10 నిమిషాల్లో అయిపోతుంది లేజర్. అలానే మీకు తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్తారు. లేజర్ చేయించుకున్నాక మీరు సాయంత్రం మీరు ఫంక్షన్ ఉన్నా అటెండ్ కావచ్చు, అలానే నెక్స్ట్ డే ఉన్నా మీకు ఫంక్షన్ అటెండ్ కావచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు లేజర్స్ అనేటివి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎటువంటి ఇబ్బందులు, పెయిన్ అనేది ఉండదండి, నొప్పి అనేది ఉండదు, మంట అనేది ఉండదు, దురద అనేది ఉండదు, ఎరుపు రావటం అనేది ఉండదు, అట్టలు కట్టటాలు కానీ, గిక్కపోవటం కానీ అలాంటిది ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండదన్నమాట. మీకు లేజర్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ లేజర్ తోటి చాలా మంచిగా సేఫ్గా ఉండే లేజర్స్ కూడా ఉంటాయి. లేజర్స్ ప్రత్యేకతనే అది. నా ఎక్స్పీరియన్స్లో మెలాస్మా లేజర్స్ చాలా సేఫ్గా ఉంటాయండి. చక్కగా మంచిగా చేయించేసుకొని మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు అనేటివి మీకు జరగదు. అలానే ఈ లేజర్స్ తోటి మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో యుగంధర్ గారు, మీకు చెప్పాను కదండి, ఈ లేజర్స్ వాడటం తోటి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, ఎప్పుడు కూడా మీరు ఇదిగా అనుకోకూడదు. నా దగ్గర పేషెంట్స్ వచ్చే వాళ్ళు మొండిగా వస్తారు, సార్ నాకు మంచి రిజల్ట్ కావాలి, మీరు ఏదైనా చేయండి అని చెప్పి. మనము ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే మంచి ప్రయత్నంతో మనకి రిజల్ట్స్ అనేటివి బాగా వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన దాన్ని మనం తప్పకుండా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ అనేటివి లాంగ్ టర్మ్గా కూడా సాధ్యమవుతూ ఉంటుంది. సేఫ్గా చేసి మంచి రిజల్ట్స్ని సాధించి మెయింటైన్ చేయాలనేది ప్రైమరీ ప్రయారిటీగా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇదండి విషయం. మంగు మచ్చలకి లేజర్స్ అనేటివి మంచి జవాబు. యుగంధర్ గారు, మీరు అన్నట్టుగానే చాలా మందికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి మొండిగా ఉంటాయి పిగ్మెంటేషన్స్. కొన్ని ట్రీట్మెంట్స్ ఎన్ని చేస్తున్నా కానీ, ఏది వాడుతున్నా కానీ తగ్గదు. అలాంటప్పుడు లేజర్సే కాకుండా తొందరగా తగ్గాలి అని అంటే ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నా దగ్గర ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే పెళ్లి చూపులు ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అకేషన్ మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఏ థెరపీస్ అయినా వాడొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసమే మా దగ్గర ఒక స్పెషల్ పీల్ అనేది ఉంటుందండి. ఈ స్పెషల్ పీల్ వాడటం తోటి మీ చర్మంలో ఉన్న నలుపు, గట్టి మొండి నలుపు బాగా కరుగుతుందండి. ఇది బాగా కరిగి తొందరగా రిజల్ట్ తీసుకొస్తుంది. దాన్ని మళ్ళీగా మనం యూస్ చేసుకుంటూ 1 సంవత్సరం వరకు కూడా మనం యూస్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం చేయొచ్చు అనమాట.
నా దగ్గర చాలామంది పేషెంట్స్ కొన్ని సంవత్సరాల పాటు ఇది వాడుతున్నారండి. చక్కగా నలుపు అసలుకి చుక్క లేకుండా మంచిగా రిజల్ట్స్ కూడా సాధించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయి అయితే చాలా నలుపుతోటి బాధపడేదండి. ఇక్కడంతా మొండి నలుపండి, ఇక్కడంతా మొండి నలుపండి. ఇక్కడున్న ఈ నలుపులతోటి ఏమైందనంటే బాగా ఇబ్బంది పడిపోయి అసలుకి ఇతరత్ర ఫంక్షన్స్కి వెళ్లకుండా, బయటికి వెళ్లకుండా, నలుగురిని కలవకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ట్రీట్మెంట్స్ ఎన్నో ప్రయత్నాలు చేసిందండి. లాస్ట్ హోప్గా మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ప్రయత్నం చేశాం. ఆ ట్రీట్మెంట్ చేసుకున్నాక తనకి చేసుకునేటప్పుడు కూడా నమ్మకం అంతగా కుదరలేదు. సార్ నాకు నిజంగానే అవుతుందా అని అంటే, చేద్దామమ్మ ప్రయత్నం తప్పకుండా చేద్దామని చెప్పి మేము చేశాం. చేసినాక తనకి 2 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళ ఆయన కూడా అసలుకి అంతగా పట్టించుకోకున్నా కానీ తర్వాత ఎంకరేజ్ చేసి నీకు ఇది చాలా బాగుంది, నువ్వు ఇది ఇలానే కంటిన్యూ చేయి అని చెప్పి చెప్పారనమాట. సో తనకి కాన్ఫిడెన్స్ అనేది తీసుకొచ్చాం. ఇక్కడ మీరు గమనించాల్సింది చాలా ముఖ్యమైన విషయం అండి. మంగుమచ్చలు అనేది కాస్మెటిక్ ప్రాబ్లం. అంటే మనకిది ప్రాణంతో కానీ, ఆరోగ్యంతో కానీ, లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్కి కానీ ఏది సంకేతం కాదు. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, అడిగారు, నాకు మంగుమచ్చలు వచ్చాయి, ఏమైనా లోపల జబ్బులతో సంబంధమా అని చెప్పి. లోపల జబ్బులతో సంబంధం కాదండి, అది కొద్దిగా హార్మోనల్ దానితో వీటితోటి వస్తుంది అని. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లం. కాస్మెటిక్ అని అంటే నలుగురిలో తిరగటానికి కానివ్వండి, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళటానికి కానివ్వండి, లేక మీరు ఎక్కడైనా మీరు కలవాలి అని అంటే మీటింగ్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే ఈ పిగ్మెంటేషన్స్ ఎప్పుడైనా కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉంటుందండి. అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో మాట్లాడటానికని ఇబ్బంది పడతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకోసమనే ఈ ట్రీట్మెంట్స్ అనేటివి లైఫ్ చేంజింగ్ కూడా కొంతమందిలో ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దయచేసి మీరు మా దగ్గరకు వస్తే అసలు ఎంత ప్రాబ్లమాటిక్ ఉంది, దానికి ఎలాంటి సొల్యూషన్స్ దానికి మేము క్లియర్గా జవాబు చెప్పగలుగుతామండి. సో ఇదండి విషయం. మంగుమచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకొని ఓపిక్గా మంచి రిజల్ట్ సాధించుకొని మెయింటైన్ చేసుకోవాలనే దృక్పథంతో చేస్తే మంచిగా పాజిటివ్గా చేసుకోవచ్చు. సో మీకు ఇతరత్ర డౌట్స్ కానీ, సందేహాలు కానీ, మిస్కన్సెప్షన్స్, అపోహలు ఏమైనా ఉన్నా కానీ, వెంట్రుకల గురించి, చర్మం గురించి కానీ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు వీలైనప్పుడు ఇలా వీడియో రిప్లై కానివ్వండి, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ అనేటివి తప్పకుండా మీకు తీసుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.